ఎవరో అన్నారని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని బాధపడవద్దు. నువ్వు ఎదుర్కొనే నిందలు శాశ్వతం కావు అని గుర్తుంచుకో. ప్రశాంతమైన జీవితం అనేది బయట కాదు, అది నీ మనసులోనే ప్రారంభమవుతుంది. నువ్వు అనుకుంటేనే అది సాధ్యమవుతుంది. అందరినీ మెప్పించడం అసాధ్యం. మీరు ఎంత మంచివారైనా, ఎంత కష్టపడినా ఈ ప్రపంచంలో అందరినీ ఒకేసారి సంతోషపెట్టలేరు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్లకు వివరణ అవసరం లేదు. అర్థం చేసుకొని వాళ్లకు ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు మిత్రమా. ఇది నిజం. తినడానికి ఏమీ లేకపోతే మంచినీళ్ళు తాగి పడుకో, అంతేకాని నా వాళ్ళు ఉన్నారని వెళ్ళకు. నువ్వు తిన్న 4 మెతుకులకు జీవితాంతం లెక్కలు వేస్తారు. అవసరం ఉన్నప్పుడు నువ్వు నేర్చుకున్న గౌరవం జీవితం మొత్తం నిన్ను కాపాడుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటో తెలుస్తుంది. ఒంటరి అయినప్పుడు ప్రపంచమేంటో తెలుస్తుంది. నచ్చినట్లు బ్రతికితే పొగరు అంటారు, నచ్చినట్టు చేస్తే పిరికితనం అంటారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అన్నారని బాధపడొద్దు, అంటారని భయపడొద్దు. ఇది నీ జీవితం, మర్చిపోవద్దు. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే జీవితం మొదట సుఖంగా సంతోషంగా కనిపించవచ్చు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంత పెద్దవారైనా సరే ఎప్పటికైనా చేసిన తప్పుకు ఫలితం తప్పదు. దైవం ఆలస్యం చేస్తుంది కానీ అన్యాయాన్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. జీవితంలో ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒకటి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు చెయ్యి అందించిన వారిని. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వారిని. నీ కష్టానికి కారణమైన వారిని. ఈ ముగ్గురిని ఎప్పుడూ మర్చిపోవద్దు. వేలెత్తి చూపించేవారు ఎవరు ఒక పూట ముద్ద కూడా పెట్టరు. అందుకే మనకు నచ్చినట్లు బ్రతకాలి. అది కష్టమైన, నష్టమైన, బాధైనా, సంతోషమైన మన జీవితం మనది. అది మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరి మెప్పు కోసమో మంచి అని చెప్పించుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా. ఇక్కడ ఎవరు ఎవరికి స్పెషల్ ఏమీ కాదు. ఖాళీగా ఉంటే మాట్లాడుతారు, అవసరం ఉంటే మాట్లాడుతారు, అంతే. నువ్వు మాత్రం దీన్ని ఎక్కువగా తీసుకోకు. ఇక్కడ నువ్వు ఎవరికీ అంత ముఖ్యమేమీ కాదు. నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అసలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. సింహానాదంతో ప్రయత్నం మొదలుపెట్టి విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ విజయం చూసి లోకమే చప్పట్లు కొడుతుంది. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహంకు సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు.